పట్లో భాగంగా స్వచ్ఛ గోదావరి లక్ష్యానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నదీ కాలుష్య నివారణ చర్యల కోసం 100 కోట్ల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. 6 జిల్లాల పరిధిలోని 262 పుష్కర పంచాయతీలను మురుగు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. గత వారంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పుష్కరాల మీద వారి పర్యటన జరిగిన తీరు మీరు చూశారు. ప్రజలు కూడా అందరూ కూడా గమనించారు, అందరూ కూడా అభినందించారు కూడా. అంటే ఒక నాయకుడికి నిబద్ధత ఉంటే, ఒక నాయకుడు ఒక సంకల్పంతో ముందుకెళ్తే చేయలేనిది ఏమీ లేదు అని చెప్పి నిరూపించిన కార్యక్రమం అది. ఏదైతే పుష్కరాలకి ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా, ఏ కలుషితం లేని, అంటే ఏ విధమైన స్నానం చేసిన పుణ్యస్నానం చేసామన్న ఫీల్ భక్తులందరికీ రావాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ఎక్కడైతే కాలుష్యం బారిన పడుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నల్ల ఛానల్ కానీ, ఆంధ్ర పేపర్ మిల్స్ వదిలిన వ్యర్థ జలాలు కానీ ఇలాంటి ప్రాంతాలు పర్యటించి దగ్గర ఒక 36 ప్రాంతాల్లో కలుషితమైన నీరు గోదావరిలో పుణ్యస్నానాలు చేసే ప్రాంతాల్లో